బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం రేపింది. ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్. చెరువులో దూకి బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, బిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వీరంతా అడ్డూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకారు. నిన్న రాత్రి కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు వెలికితీశారు. తాజాగా ఎస్ఐ మృతదేహాన్ని కూడా వెలికితీశాయి రెస్క్యూ టీమ్స్. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల తర్వాత మహిళా కానిస్టేబుల్ నిఖిల్ మృతదేహాలు చెరువులో లభించాయి. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. పోలీసులు ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరింది. మధ్యాహ్నం అయినా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉండే కానిస్టేబుల్ శృతి తల్లిదండ్రులు వెంటనే బీబీపేట పోలీసులను వాకప్ చేశారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయిందని చెప్పడంతో ఆందోళన చెందారు. శృతి ఇంటికి రాలేదని చెప్పడంతో పోలీసులు వెంటనే కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివర్ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువు వద్ద శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ ఫోన్లు దొరికాయి. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కు చెందిన కారు, చెప్పులు, నిఖిల్ చెప్పులు సైతం అక్కడే లభ్యమయ్యాయి. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల తర్వాత శృతి, నిఖిల్ మృతదేహాలు లభించాయి. ఈ కేసులో అసలు ఏం జరిగిందో పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. వీరి మరణాల వెనుక రహస్యం అంతుచిక్కడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, చెప్పండి, అంటే ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులే అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించిన సదాశివ మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్నూరులో సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్ తో పాటు బీబీపేటలో పనిచేస్తున్న శృతి, అలాగే సొసైటీలో పనిచేస్తున్న నిఖిల్ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న జరిగిన ఘటనతో పాటు నిన్న నుంచి పెద్ద చెరువులో గజాయితగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాత్రి సమయంలోనే శృతి, నిఖిల్ సంబంధించిన 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిద్దరిని కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే ఉదయం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ సింధు శర్మ సంఘటన స్థలానికి చేరుకుంది. విషయాన్ని పూర్తిగా గమనించి సంబంధించిన గజాయితగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా లభ్యమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ఘటన మొత్తం కూడా వివాహితర సంబంధం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాల క్రితం శృతికి పెళ్ళై విడాకులు కావడం జరిగింది. డైవర్స్ కూడా కావడం జరిగింది. తదనంతరం అక్కడ నుంచి శృతి బీబీపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది. అలాగే ఒక సొసైటీకి సంబంధించిన ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా నిఖిల్ పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య వివాహితర సంబంధం నేపథ్యంలో అక్కడికి వచ్చిన అంటే బీబీపేట పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఎస్ఐ, బిక్నూరు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేశారు. ఆ నేపథ్యంలోనే ముగ్గురి మధ్య వివాహితర సంబంధం కొనసాగిందని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు అయితే ఇటు పోలీసులు అలాగే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎవరైతే సాయి కుమార్. ఈ నేపథ్యంలో ముగ్గురు మధ్య తీవ్ర గొడవలు అయినట్టుగా తెలుస్తుంది. చాలా రోజులుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పెద్ద చెరువు వద్ద ఎందుకు వచ్చారు, పెద్ద చెరువు వద్ద రావాల్సిన అవసరం ఏంది, ఎస్ఐ సాయి కుమార్ వీళ్ళని పిలిచాడా, లేక ఎవరైతే శృతి, నిఖిల్ ఇద్దరు పెద్ద చెరువు దగ్గరకు ఎందుకు వచ్చారనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంది. పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ ముగ్గురు అంటే మొదట్లో శృతి, నిఖిల్ ఇద్దరు మరణించారు. ఇద్దరిని సాయి కుమార్ తోసేస్తాడని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు 3 శవాలు ముగ్గురు కూడా చనిపోయి మృతదేహాలు దొరకడంతో ఒకసారిగా కలకలం రేపింది. పూర్తి విచారణ చేసేందుకు సింధు శర్మ సీరియస్ గా తీసుకున్నారు. కలకలం రేపింది కాబట్టి ఇప్పటికే మృతదేహాలను కామారెడ్డి ఏరియా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్.